ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. ఇప్పుడే 2 ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. సో నాకు తెలిసి టాస్క్ అదే ఆ అవర్స్ తగ్గించే టాస్క్ నిన్నైతే ఏం జరుగుతుందో అవర్స్ తగ్గించే టాస్క్ అది ఆల్మోస్ట్ నాకు తెలిసి కంప్లీషన్కి వచ్చేసినట్టుంది. ఎందుకంటే నిన్న టాస్క్ అయింది కదరా, లైక్ నైట్ ఆ చక్రం అవును. పట్టుకుని చక్రం పట్టుకుంటే చక్రం తిప్పే క్లాస్. అందులో వీళ్ళు అందులోని గెలిచారు. టెనెంట్సే కదా గెలిసారు. టెనెంట్స్ కాదు, ఓనర్స్ కదా గెలిచింది. ఓనర్స్ అది. ఆ అవును. ఓనర్స్ గెలిచింది. టెనెంట్స్‌లోనే ఎళ్ళిపోయారు. అవును కరెక్ట్. ఓనర్స్ గెలిచి. ఓనర్స్ గెలిచారు. సో ఇప్పుడు నాకు తెలిసి ఫస్ట్ ప్రోమోలో ఏం చూపించారు అంటే అదేదో ఫోన్ పట్టుకుని ఫోన్ నాకు అర్థం కాలేదు ఫోన్ కాల్స్. కాన్సెప్ట్. అంటే ఫస్ట్ తొందరగా పెట్టేయాలా లేకపోతే లాస్ట్ లో పెట్టాలా? లేదది ఇదేంటి బజర్ మోగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ చెప్తారో అది ఉంటదనుకుంటా. ఆ, కానీ ఎక్కువ అదేంటి ఫోన్ పెట్టకుండా కంటిన్యూ చేయాలనుకుంటా నాకు తెలిసి. మరి కంటిన్యూస్ గా అవర్స్ ఎవరెక్కువ పెరిగిపోతాయి కదా. ఏది? కంటిన్యూస్ గా మాట్లాడితే అవర్స్ తగ్గవు కదా. ఆ! ఏం మరి ఎవరు ఎంత అదేదో ఉంది. ఆ, అది మనకి క్లియర్‌గా చూపించలే ప్రోమోలో. ఎందుకంటే ఒక కండిషన్ ఏదో చెప్తారనుకుంటా. అదే అదే ఆ కండిషన్ బట్టి వాళ్ళు చెయ్యరు. అదే అదే అదేదో అది కండిషన్. ఎక్కువసేపు ఉంచాలా? లేపోతే బజర్ కొట్టిన తర్వాత ఏ టీమ్ ఫస్ట్ ఎత్తుతారో వాళ్ళు కంటిన్యూ చేయాలా ఏంటో అనేది మరి చూడాలి మనం. అండ్ మన బర్నీ చూసావు, ఏదో కళ్ళు తిరుగుతున్నట్టు, కళ్ళు తిరుగుతుంది పడిపోతాను అన్నట్టు ఏదో హ్మ్. వేసాడు. అది నాకు తెలిసి ఏదో ఫేక్. అయితే అయితే వీళ్ళు వాళ్ళు కన్విన్స్ చేసుకోవాలనుకుంటా. ఎవరైతే పెట్టేస్తారో పెట్టకుండా అలాగా. వీళ్ళు ఫోన్ పెట్టిచ్చేలాగా ఏదో టాస్క్ ఉన్నట్టుంది. ఓ అదా. అదే ఏదో ఏదో కొంచెం ఏదో సవాల్ విసురుకున్నాడు. నువ్వు హ్మ్. పెట్టద్దురా, కాసేపు మాట్లాడుకుందాం రా అని చెప్పి అవును. కళ్యాణ్ ఏమో రితుతో చెప్పడం. ఏ నువ్వు కూడా నువ్వు తగ్గద్దు నేను తగ్గను అని చెప్పి తనూజ అనడం. మధ్యలో హ్మ్. మనోడు వచ్చేసి "నా కళ్ళు తిరుగుతున్నానే పడిపోతాను" అని ఏదో అన్నట్టు చేయడం. అదేదో సంథింగ్ డిఫరెంట్ గా ఉంది. మరి చూడాలి, టాస్క్ లో చూడాలి. అవును. అండ్ సెకండ్ ప్రోమో వచ్చేసి అదే సంజన వచ్చేసి అదే. మేము గ్రూప్ గా కలిసి హ్మ్. ఆ, కెప్టెన్సీకి ఎవరు అర్హులు అని డిస్కస్ చేసుకొని ఎవరైతే అర్హత లేనోళ్ళు ఉంటారో వాళ్ళని డిస్మిస్ చేద్దామని అనుకుంటున్నా. ఆ! నలుగురిని తీసేశారు. నేను నలుగురు నోట్ పేర్లు. చేసుకుంది, అవును. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాస్క్ మ్యాన్, ఇంకా హ్మ్. ప్రియా, ఇంకా కళ్యాణ్, హ్మ్. ఇంకా శ్రీజ. ఓకే. మాస్క్ మ్యాన్ ఏమో ఈయన మూడ్ స్వింగ్స్ మేము తట్టుకోలేకపోతున్నాం. ఈయన మూడ్ స్వింగ్స్ చాలా ఘోరంగా ఉందంటే, మూడ్ స్వింగ్స్ గురించి మీరు మాట్లాడుతుంటేనే అవును. హాస్యంగా ఉంది అని ఏదో హాస్యాస్పదంగా ఉన్నారు. హాస్యాస్పదంగా ఉంది అని అన్నాడు. తర్వాత ఏంటంటే ఇంకేదో చెప్పాడు, లైక్ ఆమె నాకు ఫస్ట్ టైం కంటెంటర్ కింద ఛాన్స్ ఇచ్చింది కాబట్టి సో హ్మ్. నాకేం ఫేర్ గా ఉందంటే, ప్రియా శెట్టి వీళ్ళందరూ మీకు ఫేర్ గానే ఉంటుంది, మీకు ఫేర్ గానే ఉంటుంది సార్ అని అరిచింది లిటరల్ గాను. మరి ఆ, అంటే వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా మిగిలింది ఎవరు? డెమాన్ పవన్ ఇంకా భరణి, అంతా ఇద్దరే ఉన్నారు కదా. ఆ! శ్రీజాన్ కూడా తీసేసారా? శ్రీజన్ కూడా తీసుకురా, అది ఉంది కదా, అంటే ఆ! అది ఆ నలుగురితో నించుని ఉంది. సో ఆబ్వియస్ గా దాన్ని ఓకే. తీసేసినట్టే లిటరల్ గాను. ఆ, అంతే ఇంక అయిపోయి బాగానేను ఆ, ఇంకోళ్ళెవరు? డెమన్ ఆ! పవన్. డీమాన్ థామస్. హ్మ్. హ్మ్. వీళ్ళిద్దరిలో ఎవరిని ఉంచుతారో ఎవరవుతారో నాకు తెలిసి ఇప్పుడు లైవ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు తెలుస్తా ఉంటుంది మనకి అవును. ఎవరవుతారో ఏంటో. సో హ్మ్. అది ఇంతకీ ఓటింగ్ ట్రెండ్స్ చూసావారా ఈ వీక్ కి? ఓటింగా చూడలే మాది ఎక్కడ కనిపించలేదు ఇప్పటిదాకా. అవునా? ఓకే ఓకే, అయితే హ్మ్. చూద్దాం. నైట్ నైట్ గాను మనకు ఓటింగ్ హ్మ్. ఓపెన్ అవుతే ఓటింగ్ ట్రెండ్స్ చూద్దాం, డిస్కస్ చేద్దాం ఎవరు వెళ్తారో ఈ వీక్. మనం ఆల్రెడీ అనుకున్నాం ఫ్లోరా సైని ఆ! ఈస్ ఆన్ ద హిట్ లిస్ట్ టు గెట్ ఎలిమినేటెడ్. అండ్ మేబీ హ్మ్. ఆమె అవ్వచ్చు ఈ వీక్. ఆమె హ్మ్. కాకపోతే ఇంకెవరికున్నారా వెళ్ళిపోయే ఛాన్సెస్? కామనర్స్ లో ఏమో మర్యాద మనీష్ ఉన్నాడు. మలయాళ మనీషు, ప్రియా ఉన్నారు. వాళ్ళిద్దరికి డీమాన్ థామస్ కూడా. ఇమాన్ పవన్ కు ఓట్లు పడతాయేమో. లాస్ట్ టైం లీస్ట్ వచ్చాడు, సెకండ్ లీస్ట్ వచ్చాడు కదా. సో హ్మ్. ఛాన్సెస్ ఉన్నాయి సెకండ్ లీస్ట్, కానీ మాక్సిమం ఫ్లోరా. కాపోతే ప్రియా గాని అనుకుంటున్నాను. లేపోతే చూడాలి మరి వాళ్ళకి ఇంకెవరున్నారు? భరణికైతే పడే ఛాన్స్‌లున్నాయి ఎక్కువే ఓట్స్. సుమన్ శెట్టి అయితే డౌటే లేదు, అన్న మార్క్స్ చూపించాడు కాబట్టి అస్సలు సేవ్ అయిపోతాడు. ఇంకా ఆ! సో హ్మ్. మర్యాద మనీష్, ప్రియా శెట్టి, ఫ్లోరా సైని, డెమాన్ పవన్, వీళ్ళు నలుగురే నాకు ఏమంటారు? డేంజర్ జోన్ లో కనిపిస్తున్నారు లిటరల్ గా. బర్నీ కూడా సేవ్ అవును. అయిపోతాడు నాకు తెలిసి. హ్మ్. సో ఇది ఆ, ఈ రోజు అబ్జర్వేషన్స్. అండ్ నైట్ ఏమో ట్రెండ్స్ గురించి డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్ గా. వాళ్ళ వీక్ ఎలా జరిగింది ఏంటి, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏంటి, డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేద్దాం. ఇంకా ఎనీ మోర్ పాయింట్స్, ఎనీథింగ్ యూ వాంట్ టు సే? లైవ్ ఏమైనా చూసావా? లైవ్ ఏం చూడలేదు. ఈరోజు అవ్వలేదు. ఓకే ఓకే. నిన్న ఎపిసోడ్‌లోనే కొంచెం చూసాను. నిన్న ఎపిసోడ్ కానీ సోది నిన్న ఎపిసోడే. ఎపిసోడ్
చాలా బోర్ గా ఉన్నట్టుంది కదా నేను ఎపిసోడ్. బోర్ కొట్టింది 40 మినిట్స్. ఆ టాస్క్ ఏదో లాస్ట్ 5 నిమిషాలు కొంచెం ఇంప్రెసివ్ అనిపించింది. మరి అది తర్వాత ఇవాళ చూడాలి మరి ఏమవుద్దో ఏంటో. సో ఇవాళ చూసి మనం విశ్లేషణ ఇద్దాం దాని గురించి. కానీ నిన్న టాస్క్ లో కూడా సుమన్ శెట్టి లాస్ట్ వరకు ఫైట్ ఇచ్చినట్టున్నారు కదా. లాస్ట్ లో నించున్నాడు ఇలా తిరిగేసాడు మొత్తం అంతాను. లాస్ట్ కి డెమాన్ పవన్ వచ్చేసి ఇట్లా మొత్తం మెడ పట్టుకుని ఇలాగా గుంజి పడేసాడు, ఇట్లా మొత్తం అంతా కింద పడేసాడు. బాగానే ఫైట్ ఇచ్చాడు. నుంచి సుమన్ శెట్టి ఒక్కదా ఉన్నారు లాస్ట్ వరకు. టెనెంట్స్ నుంచి ఆయన ఒక్కడే వరకే ఉన్నాడు. ఫస్ట్ లోనే అందరూ వీళ్ళందరినీ పడేశారు కదా మిగతా వాళ్ళందరూ. నేను లిటరల్ గా ఎవరు రితునేమో మాస్క్ అది మన మనీష్ పడేశాడు, ఇంకా సంజననేమో మాస్క్ మ్యాన్ పడేశాడు. అందరిని పడేసిన తర్వాత ఆయన ఒక్కడి నించున్నాడు లిటరల్ గాను. పర్లే గుడ్ ఫైట్ ఇచ్చాడు మన మ్యాన్షన్ హౌస్. సో చూడాలి ఇవాళ టాస్క్ లో ఏమవుతుందో ఏంటో. ఎవరు అనుకుంటున్నావు నువ్వు కెప్టెన్ అయ్యేది ఎవరు అనుకుంటున్నావు? ఇంకా వార్నర్స్ నుంచి వాళ్ళు నలుగురు వెళ్ళిపోతే మిగిలింది డిమాన్ పవన్ బాగానే. నాకు తెలిసి ఇంకా వాళ్ళ సపోర్ట్ ఏదో సపోర్టర్ నాకు తెలిసి తీసేయాలంటే సపోర్టర్స్ బట్టి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నలుగురు తీసేయాలన్నారు కదా, వాళ్ళు నలుగురు తీస్తే ఇక మిగతా వాళ్ళకి మరి సపోర్టింగ్ ఇస్తుందో ఇస్తుందో మరి. చూడాలి. సరే చూద్దాం ఏమవుతుంది ఏంటో. సో ఇవాళ ఎపిసోడ్ బాగుంటుందనే కోరుకుంటున్నాను. ఎందుకంటే నిన్నంతా డల్ కొట్టింది, మొన్న నామినేషన్స్ కూడా బాగానే ఉంది. వాళ్ళంతా ఇవాళ ఎలా ఉంటుందో చూడాలి. బిగ్ బాస్ ఎలాగో ట్రెండ్ ఉంటుందిరా, ఒక ఎపిసోడ్ లేపుతారు ఫుల్ గొడవలు, నెక్స్ట్ డే అంతా ఎమోషనల్ లవ్ ట్రాక్, నువ్వు బాగున్నావు, నువ్వు బాగాలేదు రా, నువ్వు దగ్గరికి రా, ఇవన్నీ పెడతారు. తర్వాత మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లేపుతారు, నువ్వు దంపుతారు. లాస్ట్ కి నాకు సరేమో సాటర్డే లేపుతారు, సండే దింపేస్తారు. అట్లుంటది బిగ్ బాస్ యాక్చువల్ గా. సో చూడాలి ఇవాళ ఏమవుతుందో. కూల్, ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాం. ప్రోమోకి ఇంత పెద్ద డిస్కషన్ అవసరం లేదు, నైట్ మళ్ళీ డిస్కషన్ పెట్టుకుందాం అండ్ ఒపీనియన్స్ అన్ని పెడదాం. సో అంతవరకు చూస్తుండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ ఏమైనా కమెంట్స్ ఉంటే పెట్టండి. అండ్ అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. నైట్ మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ వెన్స్డే అండ్ రెయిన్ పడుతుంది. బీ సేఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్.